కీర్తన గ్రంథము 51వ అధ్యాయములో 2వ వచనమును నీవు చూచినప్పుడు, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. అందుకని మొదటి వచనం నుండి మనము చదివినప్పుడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. ద క్రై ఆఫ్ ద సామిస్ట్ వాస్ ఫర్ సాంక్టిఫికేషన్. శుద్ధి చేయబడవలనని, తుడిచివేయబడవలనని, వాని యొక్క అతిక్రమములు తుడిచివేయవలనని, వాని యొక్క పాపము నుండి అతడు శుద్ధి చేయబడవలనని, అతని దోషము నుండి అతడు బాగుగా కడగబడవలనని మానవుడు ఆశించు ఉన్నాడు. ఈరోజు ఇచ్చట చేరిన మీరు మీ జీవితము కూడా శుద్ధి చేయబడవలనని ఆశిస్తూ ఉన్నారు. విద్యార్థులైన వారు 1 సంవత్సరము పూర్తి చేసుకుని మరొక సంవత్సరంలో ప్రవేశిస్తూ ఉన్నారు. వారు వారి యొక్క కళాశాలలో లేకపోతే ఆ విశ్వవిద్యాలయాల్లో వారు పూర్వ తరగతిలో వారు ఉండి ఉన్నప్పుడు ఆ ఉపాధ్యాయుడు ఉపయోగించే ఆ బ్లాక్ బోర్డ్ని మీరు చూస్తే దాని బాగుగా వ్రాసి 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 ఉండని బట్టి దాని స్థితి మారి ఉంటుంది, నూతనత్వము కనబడదు. కానీ మరలా అదే తరగతిలోనికి, అదే గదిలోనికి మరలా వేసవికాల విరామము తర్వాత క్రొత్త విద్యార్థులు వచ్చేసరికి దాన్ని ఏం చేస్తారంటే దాని అంతటిని తుడిచివేసి శుభ్రము చేసి నూతనంగా ఉంచుతారు. మీలో చాలామంది దేవుని సన్నిధికి అలాగ వచ్చిన వారే. మీ జీవితమును చూచుకుని, మీ జీవన విధి విధానములను చూచుకుని, మీ కుటుంబ పరిస్థితులను మీరు చూచుకుని, మీ మనస్సు స్థితిని చూచుకుని, మీ ప్రాణ పరిస్థితులను చూచుకుని, మీ జీవిత పరిస్థితులను చూచుకుని మీరు దేవుని సన్నిధికి వచ్చి మీలో ఉన్న ఆశ ఏమిటి అంటే, దేవా నన్ను తొడువుము, నన్ను కడుగుము, నన్ను పవిత్రపరచుము. మేక్ మీ న్యూ, మేక్ మీ హోల్, మేక్ మీ క్లీన్. ఈరోజు ద నెసెసిటీ ఆఫ్ హ్యూమన్ కైండ్, మానవుని అవసరతలో ఒక ప్రధానమైన అవసరత ఏమిటి? క్రీస్తు యేసు రక్తము చిందించవలసిన అవసరత ఏమిటి అంటే మానవుడు శుద్ధి చేయబడవలసి ఉండను బట్టి దేవుని బిడ్డలారా, క్రైస్ట్ వెంట్ టు ద పాయింట్ ఆఫ్ షెరింగ్ హిస్ బ్లడ్ టు క్లెన్స్ మ్యాన్. క్రీస్తు యేసు తన రక్తానంతటిని చిందించాడు. కారణం ఏమిటంటే శుద్ధి చేయవలనని.